ఓం పద్మావత్యై నమో నమః. అమ్మవారి అనుగ్రహం వల్ల మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుచానూరు నుంచి ప్రత్యక్ష వీక్షణమైనటువంటి ఈ యొక్క పుష్ప పల్లకి సేవను మనం ఆశాంతం వీక్షిస్తూ ఉండే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. దేనికైనా శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అయ్యవారి ఆశీస్సులు చాలా మెండుగా కుదరడానికి అమ్మ అనుగ్రహమే ఒక దారి మనకు చూపిస్తూ ఉంటుంది. ఉగాది సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకి సేవను మనం తిలకిస్తూ ఉన్నాం. చూశారా, సత్వగుణాలకు రాణి ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి అమ్మవారి అన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కావున చేతిలో ఉన్నటువంటి ఆ శంఖం ఏంటి అంటే సునాదమైనటువంటి వేదయుక్తమైనటువంటి కంఠానాదంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉండాలనే భాషణతోటి అమ్మవారు ఆ విధంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంకొక మారు చూసుకుంటే ఇదిగో అధర్మాన్ని నాశనం చేసేటట్లుగా మనం ధనుస్సును చేపట్టాలి అని ఒక చేతిలో ధనుస్సును మరొక చేతిలో ఆ యొక్క చక్రాన్ని ధరించి అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సుగుణాలకు రాశీభూతమైనటువంటి అమ్మ స్వరూపమే మనం దర్శిస్తూ ఉన్నాం. కావున పంచైతే దేవతరో మందారః పారిజాతకః సంతానః కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనం. మందారం, పారిజాతం, సంతానం, కల్పకం, హరిచందనం అనేటటువంటి 5 కూడా దేవతా వృక్షాలే. ఆ 5 దేవతా వృక్షాలు అయినప్పటికీ కూడా ఆ 5 దేవతా వృక్షాలలో ఉన్నటువంటి ఆ పుష్ప విశేషాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి అలంకరణకు, అమ్మవారి సేవకు ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అగ్నితత్వం ఏంటి అంటే సర్వకర్మలకు సాక్షీభూతమైనటువంటి పరమాత్మ అగ్నిదేవుడు. కానుక మనం ఏ కర్మ చేసి ఉన్నా అది ఒక యజ్ఞంలాగా భావించినట్లయితే ప్రతి కర్మకు కూడా అగ్నిదేవుని అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుందన్నమాట. కావున పుష్ప పల్లకి వాహనము అనగానే మనకు గుర్తుకొస్తూ ఉన్నది ఏంటి అంటే అలనాడు కల్పవృక్షం ఏ విధంగా స్వామివారి సేవను అంది ఉన్నదో, స్వామివారి యొక్క సేవలు చేసి ఉన్నదో అదే రీతిలో ఈరోజు పుష్ప పల్లకి వాహనం అనేటటువంటిది దివ్యమైనటువంటి మనోరథాన్ని పోలి ఉన్నది. కావున మనోరథాన్ని పోలి ఉన్నటువంటి ఈ పుష్పక రథం పుష్పక విమానాన్ని కూడా పోలి ఉన్నదని మనం గమనించాలి. పుష్పక విమానాన్ని గమనించడం ఏంటి, అసలు పుష్పక విమానానికి ఈ యొక్క పల్లకి ఉత్సవానికి పుష్ప పల్లకి తేడా ఏంటి అని అంటే ఆ పుష్పక విమానం ఎలా ఉంటుంది అంటే యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చెరువుంది. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదలను మించిందంట ఆ పుష్పక విమానం. అలా గోచరిస్తూ ఉన్నది అమ్మవారి యొక్క పుష్ప పల్లకి వాహనం. పుష్ప పల్లకి వాహనం అంతా కూడా మన మనస్సు ఏ విధంగా పరిమళించాలో తెలియజేస్తూ ఉన్నది. మన మనస్సు ఏ విధమైనటువంటి రంగులను హంగులను అద్దుకున్నా అలముకున్నా స్వామివారి కోసమే అమ్మవారి కోసమే జన్మించినటువంటి హృదయం ఇది అని మనం భావన చేశామనుకోండి, కనిపించే ప్రతి ప్రత్యక్షమైనటువంటి స్వరూపం కూడా అమ్మవారి దయే అవుతుంది. అందుకనే అమ్మ యొక్క లీలా విశేషాదులన్నీ కూడా సత్వరమే మనం అంటిపెట్టుకుని ఉంటే పరమాత్మ యొక్క దర్శనం మనకు శీఘ్రంగానే కలుగుతుంది. అందుకనే ఎంతోమంది వాగ్గేయకారులు కూడా అమ్మ నీవైనా స్పందించవే తల్లి, అయ్యవారి అనుగ్రహాన్ని నీవైనా జాలి చూపవే నా మీద అని వేడుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి కరుణామూర్తియే అమ్మవారు. కావున అమ్మ అంటే ఒక దయకు నిలువెత్తు నిదర్శనం, కరుణకు ప్రతిరూపం, అలాంటి సత్వగుణానికి ఒక సాక్షాత్కార రూపం కదా. కావున అలాంటి అమ్మవారు ఎంతటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ పుష్ప పల్లకి వాహనాన్ని ఎక్కి ఉన్నారో చూశారా. కావున ఆ గమనం ఎలా ఉన్నది అంటే సత్వగుణం అవసరం మేర కదులుతుంది, స్పందిస్తుంది. ప్రకృతిలో సత్వగుణం ఎప్పుడూ కూడా నెమ్మదితనంతో ఉంటుంది. ఎలా ఉంటుందంటే
పౌర్ణమి నాటి చంద్రుడు ఏ విధంగా, శరదృతు చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా నిర్మలత్వంతో కూడి ఉంటుంది సత్వగుణంతో నిండినటువంటి హృదయం, ఆ ముఖము కూడా. అందుకనే చంద్రబింబం వలె వర్చస్సు కూడా కలిగి ఉంటుంది. కనుకనే అమ్మవారిని కూడా సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి శోభానే శోభానే చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి అని అన్నమాచార్యులు వారు కీర్తించారు కదా. ఆ విధంగా చూడచక్కని జాన ఇది, చూడ కన్నులు చాలవట అన్నట్లుగా అమ్మవారి యొక్క గమనం సాగుతూ ఉన్నది. కావున మన మనస్సులన్నీ కూడా పరిమళించేటటువంటి పుష్ప విశేషాదులైతే అమ్మవారి యొక్క రూపం మనకు సాక్షాత్కరించబడుతుందన్నమాట. ఆ విధంగా సాక్షాత్కారం పొందినటువంటి సాధకులందరూ కూడా ఒక్కసారిగా దర్శనం, ఇదిగో అమ్మవారి గురించి వర్ణించండి అంటే ఎలా వర్ణిస్తారండి? సాక్షాత్తు అమ్మవారిని వర్ణించడానికి ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుల వారు ఈ విధంగా చెబుతారు. ఏ దేవి సౌందర్యమారిజుడైన అజునకే వర్ణింపనలవిగాదో, ఏ దేవి సత్కృపా వీక్షణలేశము నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాభ్యయుగలంబు దేవతా కోటి సంసేవితంబో, ఏ దేవి నామమ్ము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమెంచి అట్టి వైకుంఠమే వీడి అవని జనులనుద్ధరింపగా తాను రుక్మిణి అయి అఖిల సుగుణ రాశి అయి వాసిగాంచె మరాల కమలా. ఆ విధంగా అమ్మవారి యొక్క గుణ విశేషాదులను పొగడడానికి, కీర్తించడానికి, వాటి గురించి చెప్పడానికి బ్రహ్మకైనా సాధ్యం కాదంట. కావున అలాంటిది మనం ఈ యొక్క మాంసనేత్రాలతో ఎలా చూడగలం, ఈ యొక్క జిహ్వతో ఎలా కీర్తించగలం? అది అసాధారణమైనటువంటి జిహ్వకే సాధ్యం కదా, అసాధారణమైనటువంటి చక్షువులకే సాధ్యం కదా. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనం అలాంటిది. కావున పుష్ప విశేషాదులతో పరిమళించేటటువంటి అమ్మవారి యొక్క నిర్మలత్వమైనటువంటి మనస్సుతో ఈరోజు మనకు అనుగ్రహమిస్తూ ఉన్నారన్నమాట. కావున ప్రతి పుష్పంలోనూ అమ్మవారి యొక్క హృదయం ఆవిష్కరించబడి ఉన్నది. కావున స్వామి ఈ యొక్క పుష్ప పల్లకిలో ఒక్క పుష్పమైనా నా జన్మ అయి ఉంటే ఎంత బాగుండేది కదా అని ప్రతి ఒక్క జీవుడు కూడా అనుకోవాలి. అందుకే పుష్పక విమానము, ఈ పుష్పక విమానం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటిది మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుంది కదా. ఎంతమంది ఎక్కినా ఒకరికి స్థానం ఉంటుంది కదా, తర్వాత నేలను తాక్కుండా ఉంటుంది కదా. అలాంటి లక్షణాలతో ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క పుష్ప పల్లకి వాహన సేవ. కోరికే
ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. అమ్మవారు ఉగాది సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకి సేవను మనం తిలకిస్తూ ఉన్నాం. ఉగాది పర్వదినం నాటికి అమ్మవారి యొక్క పుష్ప పల్లకికి సంబంధం ఏమైనా ఉందా అని అంటే అక్షరాలా ఉంది. ఎందుకు అంటే ప్రకృతి అనేటటువంటి స్వరూపము అమ్మవారే కావున ప్రకృతి విశ్వావసునామ ఉగాది పర్వదినం నేడు కావున ఈ ప్రకృతి సహితమైనటువంటి మొదటి రోజు ఈరోజు అంకురార్పణగా అమ్మవారి యొక్క తేజస్సు, ఉషస్సు, ఓజస్సు అంతా కూడా దర్శించేటటువంటి స్వరూపంగా మనం ఈ యొక్క పుష్ప పల్లకి వాహన సేవను మనం చూస్తూ ఉన్నాం. కావున అమ్మవారే ఒక పద్మం కదా, పద్మంలోనే అమ్మవారు ఉద్భవించారు కదా. మరి ఆ పుష్పాదులకు అమ్మవారికి ఆ సత్సంబంధాన్ని మనం తిలకిస్తే ఒక్కసారిగా పువ్వులనిన పూతేవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షునిగన పద్మాకరముల చెంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుందునని శోభిల్లు శింసు పాతరుశాకలపై మారుతి కూర్చుని కలయజూచెను అన్నట్లుగా పువ్వులనిన ఆ యొక్క పరిమళాలనిన అమ్మవారికి ఎంతో మక్కువ కదా. కావున అవన్నీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఆ లంకలో, ఆ అశోకవనంలో ఉన్నాయని హనుమంతుల వారు గ్రహించి ఆ విధంగా అక్కడికి వెళతారు. కావున ఆ పరిమళించేటటువంటి పుష్పాలకు పద్మం నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారికి అంతటి సత్సంబంధం ఉంది. అందుకనే పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆడవాళ్ళైనటువంటి వారికి, స్త్రీమూర్తులందరికీ కూడా పుష్పాదులంటే ఎంతో మక్కువ కదా. పరిమళించేటటువంటి ఆ పుష్పాల యొక్క మహత్వం ఏంటి అంటే సున్నిత మనస్కులు కావున ఆడవారి యొక్క హృదయాలు సున్నిత మనస్సుతో కూడి ఉంటాయి. కావున ఆ యొక్క సున్నితమైనటువంటి పుష్పాలను ధరించడం అనేది ఒక ఆనవాయితీ. అలాంటి స్త్రీ తత్వం అంతా కూడా ఇదిగో సత్వగుణాలకు అమ్మవారే రాణిగా, అయ్యవారికి పట్టపురాణిగా ఈ విధంగా గమనం చేస్తూ ఉంటే మనకి ఏం గుర్తుకొస్తూ ఉన్నది? సాక్షాత్తు అమ్మ యొక్క సుగుణమే ఈ విధంగా పరిమళించేటట్లుగా గుర్తొస్తున్నది కదా. కావున ఉగాది సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకి సేవను మనం ఇవాళ నిండుగా హృదయావిష్కరణ గావించుకొని మరీ చూస్తూ ఉన్నాం. కావున ఈ పాడ్యమి రోజు అంకురార్పణ అన్నమాట. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, ఈ ఏడాది మొత్తము కూడా అమ్మవారి అనుగ్రహం మనకు నిండుగా మెండుగా ఉండాలని తదాస్తు దేవతలు సదా పలుకుగాక అన్నట్లుగా మనం సంకల్పాన్ని తీసుకోవాలి. అమ్మా, నా యొక్క ఒక వ్రతం అంటూ ఏమీ లేదు. నా యొక్క సంకల్పాలన్నీ ఇదిగో నీ ఎదురుగా నేను ప్రతిజ్ఞ పూని నిర్వహిస్తూ ఉన్నాను. కావున నా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఏవీ లేవు, ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు ఏమీ లేవు. అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం అదిగో కనిపిస్తున్నటువంటి గజరాజు ముఖంలో ఉన్నటువంటి లక్ష్మీ స్వభావాన్ని కూడా మనం గ్రహించాలి. వీణ యందు, పద్మం యందు, ఆ గజరాజుని యొక్క ముఖమునందు అమ్మవారు ఆవిష్కృతమైనట్లు మనకు అనేక శాసనాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కావున లక్ష్మీ సౌభాగ్యానికి చిహ్నములైనటువంటి వాటిని అన్నిటిని కూడా మనం లక్ష్మీ స్వభావంగానే మనం గ్రహించాలన్నమాట. అందుకనే ఉత్సాహంతో కూడినటువంటి అమ్మవారి స్వరూపాన్ని మనం ఎప్పుడు కూడా హృదయంలో ఆవిష్కరించుకుంటూ అయ్యవారి కోసం పరుగులు పెట్టాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అయ్యవారి అనుగ్రహం మెండుగా లభించడానికి ఆస్కారం ఉన్నది కదా. అదే విషయాన్ని వాగ్గేయకారులందరూ కూడా వారు ప్రత్యక్షంగా స్వానుభవంతో చెప్పి ఉన్నారు అనేక కీర్తనల ద్వారా, సంకీర్తనల ద్వారా. కావున తిరుచానూరు నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క ఉగాది సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్ప పల్లకి సేవ ప్రతి ఒక్కరి హృదయంలో ఆవిష్కృతమై మన హృదయాలు ఏ విధంగా మనకు కదులుతూ ఉంటాయో, శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల కణాలు, నాడులు, ఇంద్రియాలు, అనేక రకాలైనటువంటి అవయవాలు ఏ విధంగా స్పందిస్తాయో, దేని చేత స్పందిస్తూ ఉన్నాయో అదంతా కూడా ప్రకృతే. కావున ప్రకృతిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రకృతి అని దీని అంతరార్థం. కావున నియతి, నియంత అని మనం రెండుగా భావన చేస్తే, నియంత స్వరూపమైనటువంటి పరమాత్మ మనం అర్థం చేసుకోవాలంటే ప్రకృతి మనకు అర్థం కావలసిందే. ఈ ఉగాది మనకు అర్థం కావాల్సిందే. ఉగాది యొక్క ప్రత్యేకత మనకు అర్థం కావాల్సిందే. కావున ఏ కులం కానీ, ఏ మతం కానీ ఎవ్వరికైనా సరే ఈరోజు చైత్రమాసమునందు పాడ్యమి తిథి కదా,
మరి ఈరోజు ఉగాది కదా, యుగ ఆది కదా. మరి ఋతువులన్నిటికీ మూలమైనటువంటి మొట్టమొదటైనటువంటి వసంత ఋతువులో మొదటి రోజైనటువంటి ఈ రోజును మనం ఆవిష్కరించుకుంటే 5126వ సంవత్సరం మనకు నడుస్తూ ఉన్నది. ఆ సందర్భంగా మనం ఏం చేయాలి, ఏం సందేశం ఇవ్వాలి, సనాతన ధర్మం యొక్క సందేశం ఏంటి అని అంటే, ప్రకృతికి పరమాత్మకు సత్సంబంధాన్ని తెలియజేసే ప్రకృతి ఏ విధంగా ఉంటుందో ఆ విధాలన్నీ కూడా మనం భౌతిక శాస్త్ర పరిజ్ఞానంతోనైనా కూడా భగవంతుడు అర్థమవుతాడు అని మనం నిరూపణ చేయవచ్చు. మంత్రకాలం పోయింది, తంత్రకాలం పోయింది, యంత్రకాలం వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు. నిజానికి మంత్రకాలం ఎప్పుడూ ఉంది. ఆ మంత్ర స్వరూపమే అమ్మవారు. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పసనైన మీగడా, పాల జల నిధిలోని పసనైన మీగడా, పాల జల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, జల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవు, కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో, చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో,
బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండని తోడు నీడై అందిన గోవిందునికి అండని తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చదరని వేదముల చెగురుబోడి పదియారు పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ